కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్లో రహస్యంగా విచారణ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ వ్యాపారికి నగలు విక్రయించినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి కొంత నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో పవన్, మొత్తంగా కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ రాబరీ జరిగి దాదాపు 2 వారాలు అవుతోంది. అయితే ఈ కేసులో కొంత పురోగతి పోలీసులకు లభించింది. దాదాపు మొత్తం ఆ రోజు దొంగతనానికి పాల్పడ్డది 5 దొంగల ముఠా కాగా అందులో 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, పూణే, అలాగే ఇతర రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర ముఠా కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసులను విచారణగా తీసుకొని సో వారిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ దగ్గర ఒక వ్యాపారికి ఈ కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో దొంగిలించిన నగలను అమ్మినట్లు మనకు సమాచారం అందుతుంది. అందులో కొంత నగదును, కొద్దిగా బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే 5వ దొంగ, మరొక దొంగ దొరికిన తరువాత మీడియాకు కరీంనగర్ సిపి వివరాలను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో కొద్దిగా పోలీసులు పురోగతి అయితే సాధిస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ కు సంబంధించిన పీఎంజే జ్యువెలరీ షాప్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సిబ్బంది పైన కాల్పులు జరిపి మరీ దొంగల ముఠ ఆ నగల షాపులను ఎత్తుకొని గోదావరి తీరం మీదుగా ఆదిలాబాద్ నుంచి ఆ రాష్ట్రం దాటిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ రోజు రేపు మొత్తం మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.